అన్నం తినేటప్పుడు నీళ్ళు త్రాగకూడదు. అన్నం తిని అరగంట ముందు వరకు నీళ్ళు త్రాగాలి. అన్నం తిని అరగంట ముందు నీళ్ళు త్రాగడం ఆపేయాలి. అన్నం తిన్నాక గంట తర్వాత నుంచి నీళ్ళు త్రాగడం మళ్ళా మొదలుపెట్టాలి. మనం తీసుకున్న ఆహారము మన నాలుక పైన ఊరే లాలాజలంతో అరుగుదల అవుతుందండి. మనము ఆహారంతో పాటు నీటిని త్రాగడం వలన మనం త్రాగిన నీరు లాలాజలంతో కలిసి అరుగుదల శక్తి మెల్లగా సాగుతుంది. అందువల్ల అన్నం తినేటప్పుడు నీళ్లు త్రాగకుండా ఉండటం చాలా మంచిది. పుల్ల తెనుపులు వస్తే నీళ్లు త్రాగకూడదు. అరగంట తర్వాత నీళ్లు త్రాగాలి. నాన్ వెజ్ ఆహారం తీసుకుంటే అరగటానికి 2.5 గంటల సమయం పడుతుంది. అదే వెజ్ ఆహారం తీసుకుంటే అరగటానికి గంట సమయం పడుతుంది. రాత్రిపూట అన్నం తిన్న వెంటనే నీళ్లు త్రాగితే కడుపు నిండి బొజ్జ పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వెజిటేబుల్ భోజనం తిన్నవారు గంట తర్వాత నీళ్లు త్రాగాలి. నాన్ వెజ్ భోజనం తిన్నవారు 2 గంటల తర్వాత నీళ్లు త్రాగడం మొదలుపెట్టాలి. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే నాన్ వెజ్ ఆహారం తీసుకున్నవారు కడుపులో అనీజీగా ఉందని వెంటనే నీళ్లు త్రాగడం మొదలు పెడతారు. అలా నీళ్ళు తాగకూడదు. ఒక 2 గంటల పాటు ఓపిక పడితే 2 గంటల్లో తీసుకున్న ఆహారం అరిగిపోద్ది కాబట్టి ఆ తర్వాత నీళ్లు త్రాగడం మొదలు పెట్టాలి. ఈ విషయం చాలామందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ చిన్న విషయం అందరి దృష్టికి తీసుకుని వెళ్ళాలని చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.